ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 26వ మ్యాచ్ ఐపీఎల్ అంటేనే అవకాశాల ఆట అని మరోసారి నిరూపించింది. ఈ మ్యాచ్కు ఒక ప్రత్యేకత ఉంది. ఆర్సీబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ గ్రీన్ జెర్సీ వారికి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఈ జెర్సీలో ఆడిన 14 మ్యాచ్లలో ఏకంగా 9 మ్యాచ్లలో ఓటమి పాలవడం ఆ జట్టుకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎంతో ఉత్సాహంతో మొదలైన ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు ఒక మోస్తరు స్కోరు సాధించిన చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ చూపిన పోరాట పటిమ ముందు బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆర్సీబీ ఫ్యాన్స్ ను నిశ్శబ్దంలో ముంచేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ మరియు ఫిలిప్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని అందించారు. మొదటి ఓవర్లోనే 13 పరుగులు సాధించి భారీ స్కోరుకు పునాది వేశారు. అయితే ముఖేష్ కుమార్ మరియు ఆకిబ్ నబీ ఢిల్లీ తరపున కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 4 ఓవర్ల వరకు రన్ రేట్ కాస్త అదుపులోకి వచ్చింది. 5వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ తదైన శైలిలో విరుచుకుపడి ఆకిబ్ నబీ బౌలింగ్లో 18 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ 6వ ఓవర్లో విరాట్ కోహ్లీ 19 పరుగుల వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్లో పెవిలియన్ చేరడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఫిలిప్ సాల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 150కి పైగా స్ట్రైక్ రేట్తో ఈ సీజన్లో తన రెండవ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, నటరాజన్, అక్షర్ పటేల్ అద్భుతంగా పుంజుకున్నారు. సాల్ట్ మరియు దేవదత్ పడిక్కల్ కాస్త ఆచితూచి ఆడారు. అయితే వరుస ఓవర్లలో పడిక్కల్ 18 పరుగులకే అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ కాగా కుదురుకున్నట్లు కనిపించిన సాల్ట్ కూడా 38 బంతుల్లో 63 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టీం డేవిడ్ ధాటిగా ఆడుతూ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. అత్యంత తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆండ్రూ రసెల్ తర్వాత టీం డేవిడ్ రెండో స్థానంలో నిలిచాడు. టీం డేవిడ్ మరియు రజత్ పాటీదార్ క్రీజులో ఉన్నప్పుడు బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ముఖేష్ కుమార్ బౌలింగ్లో రజత్ పాటీదార్ కేవలం 8 పరుగులకే అవుట్ అవ్వడం, ఆ వెంటనే టీం డేవిడ్ కూడా 26 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ కావడంతో బెంగళూరు ఒత్తిడిలో పడింది. ముఖ్యంగా 7 నుండి 16 ఓవర్ల మధ్య బెంగళూరు 89 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లను కోల్పోవడం ఆ జట్టుకు భారీ దెబ్బ తగిలింది. ఇక డెత్ ఓవర్లలో కూడా ఆర్సీబీ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి 4 ఓవర్లలో బెంగళూరు జట్టు కేవలం 27 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది. రోమారియో షెఫర్డ్ మరియు జితేష్ శర్మ వంటి భారీ హిట్టర్లు క్రీజులో ఉన్నప్పటికీ ఢిల్లీ బౌలర్లు వారిని పూర్తిగా కట్టడి చేశారు. షెఫర్డ్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా 20వ ఓవర్లో నటరాజన్ మెరిసి జితేష్ శర్మ మరియు కృణల్ పాండ్యాలను అవుట్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, లుంగి ఎంగిడి 2 వికెట్లతో సమిష్టిగా రాణించారు. 176 పరుగుల లక్ష్యం అంటే చిన్నస్వామి స్టేడియంలో అది పెద్ద కష్టం ఏమీ కాదని అందరూ అనుకున్నారు. కానీ ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలో సూపర్ బౌలింగ్తో ఢిల్లీని గడగడలాడించారు. బెంగళూరు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో నిప్పులు చెరుగుతుంటే ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న పాతుమ్ నిస్సంకను కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ పంపి భూవి తన వేట మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన 3వ ఓవర్లోనే భూవి తన క్లాస్ ఏంటో చూపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరుణ్ నాయర్ను 5 పరుగులకే బుట్టలో వేసుకోవడమే కాకుండా ఈ సీజన్ క్రైసిస్ మ్యాన్ సమీర్ రిజ్వీని కేవలం 2 పరుగులకే వెనక్కి పంపాడు. దీంతో 18 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ పేర్లోతు కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ 2013 తర్వాత మళ్లీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఆ దశలో ఆర్సీబీ గెలుపు ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కష్టాల్లో ఉన్న జట్టును బర్త్డే బాయ్ కేఎల్ రాహుల్ తన క్లాసీ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. రాహుల్ ఒకవైపు క్లాస్ షాట్లతో అలరిస్తుంటే మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్లు పోయి 50 పరుగులు సాధించి ఢిల్లీని రేసులోకి తెచ్చారు. ముఖ్యంగా సుయేష్ శర్మ వేసిన 8వ ఓవర్లో వీరిద్దరు కలిసి 14 పరుగులు పిండుకోవడంతో బెంగళూరు బౌలర్ల ముఖాల్లో ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. రాహుల్ కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని నిరూపించాడు. అయితే 57 పరుగుల వద్ద కృణాల్ పాండ్యా బౌలింగ్లో రాహుల్ అవుట్ కావడంతో ఢిల్లీకి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఆ సమయంలో వచ్చిన అక్షర్ పటేల్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో దూకుడుగానే ఆడాడు. కానీ మ్యాచ్లో అసలైన ట్విస్ట్ అప్పుడే మొదలైంది. అక్షర్ పటేల్కు కండరాలు పట్టేయడంతో క్రీజులో ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనికి తోడు సుయేష్, కృణాల్, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ
ఒక్క ఓవర్లో 5 పరుగులకు మించి ఇవ్వకపోవడంతో ఢిల్లీ బ్యాటర్లు బిక్కచచ్చిపోయారు. దాదాపు 24 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో ఆర్సీబీ అభిమానులు విజయం తమదే అని సంబరాలు మొదలుపెట్టారు. అయితే డెత్ ఓవర్లలో బెంగళూరు జట్టు చేసిన తప్పులు వారి కొంప ముంచాయి. అప్పటివరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 18వ ఓవర్లో ఒక చిన్న పొరపాటు చేశాడు. స్టబ్స్కు అనుకూలంగా షార్ట్ బాల్ వేయడంతో అతను దాన్ని సిక్సర్గా మలిచాడు. ఆ ఒక్క షాట్తో అప్పటివరకు బిల్డైన ఒత్తిడి అంతా ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది. ఆ తర్వాత క్లోజింగ్ బాధ్యతలను కిల్లర్ మిల్లర్ తన భుజాన వేసుకున్నాడు. డేవిడ్ మిల్లర్ గతంలో గుజరాత్ మ్యాచ్లో చోకర్ అనిపించుకున్న చేదు జ్ఞాపకాన్ని ఈరోజు తన విధ్వంసకర బ్యాటింగ్తో తుడిచిపెట్టేశాడు. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరమైన వేళ రొమారియో షెపర్డ్ బౌలింగ్లో 2 సిక్సర్లు, ఒక 4 బాది కిరాక్ స్టైల్లో మ్యాచ్ను ముగించాడు. జితేష్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఐపీఎల్ 2026లో 5 ఇన్నింగ్స్ ఆడిన జితేష్ పేస్ బౌలింగ్లో 29 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 5 సార్లు పెవిలియన్ చేరాడు. అతని సగటు దారుణంగా 4.4గా నమోదైంది. అలాగే చివరి ఓవర్లో రొమారియో షెపర్డ్ అమాంతం ఫుల్ టస్ బంతులు వేసి మిల్లర్కు విజయాన్ని పళ్లెంలో పెట్టించాడు. ఈ పరాజయంతో ఆర్సీబీ 8 పాయింట్లతో 2వ స్థానంలోనే కొనసాగుతుండగా, అద్భుత విజయంతో ఢిల్లీ జట్టు 6 పాయింట్లు సాధించి 6వ స్థానం నుండి 4వ స్థానానికి ఎగబాకింది. మొత్తంగా ఈ మ్యాచ్ డెత్ ఓవర్ల మాయాజాలం. బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తడబడి మూల్యం చెల్లించుకుంది. ఢిల్లీ జట్టు డెత్ ఓవర్లలో వికెట్లు కాపాడుకుంటూనే దంచి కొట్టి 45 పరుగులు రాబడితే, ఆర్సీబీ మాత్రం గట్టిగా 27 పరుగులు కూడా చేయలేక 3 వికెట్లు సమర్పించుకుంది. ఈ ఒక్క వ్యత్యాసమే బెంగళూరు కొంపముంచింది. ఆరంభంలో ఆర్సీబీ బౌలర్లు మెసినా, చివరిలో కిల్లర్ మిల్లర్ ముందు తలవంచక తప్పలేదు. ఏది ఏమైనా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ హై వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఆర్సీబీ తన తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్లలో ఎలా పుంజుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.